ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం అయితే మాత్రం ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటుంది. వర్గ విభేదాలు అవ్వచ్చు, లేకపోతే ఫ్యాక్షన్ రాజకీయాలు అవ్వచ్చు, ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. అది పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ నియోజకవర్గంలో అయితే మాత్రం ఎప్పుడు వార్తల్లో ఉండేటటువంటి నియోజకవర్గం. గతంలో అయితే మాత్రం జేసీ దివాకర్ రెడ్డి ఆయన సీనియర్ కాంగ్రెస్ నేత గతంలో. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన మంత్రిగా పనిచేశారు. తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన ఎంపీగా కూడా పోటీ చేసి గెలుపొందడం జరిగింది. టీడీపీలో జాయిన్ అయ్యి అయితే 1985లో జేసీ దివాకర్ రెడ్డి అయితే మాత్రం ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత 1989, 94, 99, 2004, 2009 వరకు కూడా జేసీ దివాకర్ రెడ్డి అప్రతిహాసంగా ఆయన అయితే మాత్రం రాజకీయాన్ని కొనసాగించారు. మరోపక్క తర్వాత ఆయన ఎంపీకి వెళ్ళారు. 2014లో జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే మాత్రం ఆ నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది. ఇక తర్వాత అంటే ఎప్పటి నుంచో కూడా అక్కడైతే మాత్రం వర్గ ఆధిపత్య పోరైతే కొనసాగుతుంది. కాంగ్రెస్లో ఉంటేనే గతంలో టీడీపీ నుంచి కాంగ్రెస్లో ఇట్లా మారుతూ ఉంటాయి అన్నమాట. ఈ నేపథ్యంలోనే ఇప్పుడైతే మాత్రం అక్కడ వీళ్ళైతే మాత్రం టీడీపీ ఉండి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో అక్కడ వైసీపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. అక్కడ పెద్దారెడ్డి అనమాట. పెద్దారెడ్డి 2019లో అయితే మాత్రం పై చేయి సాధించారు. 2019లో ఇచ్చారు. అయినా సరే జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే మాత్రం తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ అయితే మాత్రం ఆయన చేజిక్కించుకోవడం జరిగింది. అప్పుడు కూడా వార్తల్లో నిలవడం జరిగింది. ఇక పెద్దారెడ్డి అయితే మాత్రం తగ్గేదే లేదంటూ ఆయన అయితే మాత్రం అక్కడ ఆయన ఇంటికి పోయి కూర్చోవటం, రకరకాలైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పుడు అక్కడ తాడిపత్రిలో ఏంటి వర్గ విభేదాలు అంటే, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అయినా సరే గత ప్రత్యర్థి పెద్దారెడ్డి గతంలో ఏవైతే రాజకీయాలు చేశారో, ఒక పక్క జేసీ దివాకర్ రెడ్డిని అవ్వచ్చు, జేసీ ప్రభాకర్ రెడ్డిని అవ్వచ్చు, బయటికి రానియకుండా చేసినంత పని చేశారు. ఈ నేపథ్యంలోనే గొడవలు ఎక్కువగా అవటం చూసాం. కానీ ఇప్పుడు ఆధిపత్య పోరు ఏ విధంగా ఉందంటే, పెద్దారెడ్డికి థ్రెట్ ఉంది, నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అయితే మాత్రం చెప్పింది. గత ఎన్నికల్లో అయితే మాత్రం అస్మిత్ రెడ్డి, వీరి కుమారుడు అస్మిత్ రెడ్డి అయితే మాత్రం కూటమి తరపున గెలుపొందడం జరిగింది. టీడీపీ అభ్యర్థిగా దాదాపు 27,000 ఓట్ల పైచిలుగుతో అయితే మాత్రం పెద్దారెడ్డిపై గెలవటం జరిగింది. ఇప్పుడు అదే వర్గ విభేదం మొత్తానికి అస్మిత్ రెడ్డి చేస్తున్నారా, లేకపోతే జేసీ దివాకర్ రెడ్డి అయితే మాత్రం ఆరోగ్య కారణాల రీత్యా ఆయన అయితే మాత్రం బయటికి రాలేని పరిస్థితి. ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి అక్కడ రాజకీయాలు నడుపుతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు అవ్వచ్చు, పెద్దారెడ్డి వర్గీయులు అవ్వచ్చు, అక్కడ వర్గాల కారణంగా పోలీసులు అయితే మాత్రం పికెట్ని ఏర్పాటు చేయటం, శాంతి భద్రతలను కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఈ వర్గ విభేదాలు మరి ఎప్పటికి సమస్య పోతాయి? ఒక కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు కూటమి చెందినటువంటి నాయకులు, టీడీపీకి చెందినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే మాత్రం అక్కడ అలజడి సృష్టిస్తున్నారని చెప్పేసి పెద్దారెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. మరి పెద్దారెడ్డి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే మాత్రం పెద్దారెడ్డి వర్గం పైచేయి సాధించే విధంగా అప్పుడైతే మాత్రం పోలీసు వ్యవస్థను కూడా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని జేసీ ప్రభాకర్ రెడ్డికి అయితే మాత్రం కొంచెం వార్నింగ్లు కూడా ఇవ్వడం జరిగింది ఇంటికి వెళ్ళి. అయితే ఇప్పుడు ఈ యొక్క వర్గపోరు గొడవలు ఏ స్థాయికి చేరతాయి అనేది మరి అక్కడ అధిష్టానం అయితే మాత్రం కూటమి అధిష్టానం పునరాలోచిస్తుంది. మరి ఇక్కడ తాడిపత్రులు అయితే మాత్రం శాంతి భద్రతలుగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. అక్కడ పోలీసులు అయితే మాత్రం పికెట్లు ఏర్పాటు చేసి శాంతి భద్రతలను పర్యవేక్షించే విధంగా అయితే మాత్రం చర్యలు తీసుకున్నారు. మరి ఈ వర్గ విభేదాలు ఒక పక్క రాయలసీమలో అయితే మాత్రం వర్గ విభేదాలు అవ్వచ్చు, ఫ్యాక్షన్ రాజకీయాలు అవ్వచ్చు అంతమొందించడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. అన్ని చోట్ల కూడా ముఖ్యంగా కడప అవ్వచ్చు, మిగిలినటువంటి రాయలసీమలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గాలను అయితే మాత్రం గతంలో ప్రక్షాళన చేశారు. ఇప్పుడైతే మాత్రం అంత ఫ్యాక్షన్ రాజకీయాలు తగ్గుముఖం పడుతున్నటువంటి తరుణంలో ఈ తాడిపత్రిలో ఉన్నటువంటి వర్గ విభేదాలు మరి ఏ స్థాయికి చేరతాయి, మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మరి వాళ్ళకి పిలిచి కౌన్సిలింగ్ కానీ లేకపోతే శాంతి భద్రతల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది.